కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గం నందిగామ. ఓవైపు కృష్ణానది తీరం, మరోవైపు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి. మరింతటి ప్రాధాన్యం సంతరించుకున్న నియోజకవర్గంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పనితీరు ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం 2019 వరకు కూడా టీడీపీ కంచుకోటగా ఉండేది. 2019 నుంచి వైసీపీ జెండా ఎగరవేయడం కూడా జరిగింది. ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్యేగా అయితే కనుక గెలుపొందడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కుటుంబం నుంచే కూడా ఆయన యొక్క సోదరుడి సైతం కూడా ఎమ్మెల్సీని వరించిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇద్దరు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అసలు ఎటువంటి అభివృద్ధి చెందింది, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న దానిపై అయితే కనుక ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలనైతే కనుక అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన నియోజకవర్గం నందిగామ. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఓడించి వైసీపీ క్యాండిడేట్ గా బరిలో దిగిన మొండితోక జగన్మోహన్ రావు ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా 87,493 ఓట్లు రాగా టీడీపీ తరఫున బరిలోకి దిగిన తింగరాల సోమ్యకు 76,612 ఓట్లు పోలయ్యాయి. దీంతో 10,881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మొండితోక జగన్మోహన్ రావు. నేను మంచి చేశాను అని నమ్మితేనే నాకు ఓటేయండి అని సగర్వంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. కాబట్టి మళ్ళీ ఎంతమంది ఏకమై వచ్చినా ప్రజలకు మంచి కోరి ఏ నాయకుడైతే ఉన్నాడో ఆ నాయకుడికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ 2024లో 2019 రిపీట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ప్రతిపక్షాలు అంటున్నాయి ఈరోజు అభివృద్ధి శూన్యం అని. అభివృద్ధి అంటే అసలు ఏంటి? అభివృద్ధి అంటే ఒక రాజధానిలో 4 కట్టడాలు కాదు. ప్రజా సంక్షేమం, ప్రజలు వాళ్ళ ఆర్థికంగా బలంగా తయారవటం అభివృద్ధి అనేది. ఈరోజు వృద్ధి రేటు ఎంత ఉంది, ఈరోజు విద్యా వ్యవస్థ ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, నాడు నేడు ద్వారా ఒక స్కూల్లే కానీ హాస్పిటల్సే కానీ వైద్య ఆరోగ్యం ఎన్నిటి మీద గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది అనేది తప్పకుండా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. నవనందిగామ అనే నినాదంతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎమ్మెల్యే మొండితోక. ఇందులో భాగంగా అంతర్గత డ్రైనేజీలకు రూపకల్పన చేయడమే కాదు, కార్యాచరణ సైతం చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఆర్టీఓ కార్యాలయం దగ్గర రోడ్ల విస్తరణ, ఇలా చెప్పుకుంటూ పోతే ముందు చూపుతో అనేక అభివృద్ధి పనులు చేశారు. ఆటో పోలీసు వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు. ఆటో 10,000 వేస్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం బాగానే ఉంది. 10 మంది అవునంటారు, 10 మంది కాదంటారు, 20 మంది అవునంటారు. కాదని నేను అన్నాను. ప్రభుత్వం బాగానే ఉంది, ప్రజలు బాగానే చూస్తున్నారు. పథకాలన్నీ బాగానే వస్తున్నాయి. టీడీపీ గవర్నమెంట్లో పథకాలు ఏమన్నా బాగా రాలేదా? వస్తున్నాయండి, మాకు వస్తూనే ఉన్నాయి. డాక్టర్ వాళ్ళకి వస్తూనే ఉన్నాయి, ఆటో వాళ్ళకి 45 సంవత్సరాలకు వస్తూనే ఉన్నాయి, ఆటో 10,000 వస్తూనే ఉన్నాయి. బాగానే వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందని మీ ఆలోచన? నాకు మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను నేను. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు 100% అందేలా చూశారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం జగన్ సూచించిన విధంగా గడప గడపకు వైసీపీ పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా 90% ప్రజల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు వారు సూచించిన సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నంలో ఎక్కువ శాతం విజయవంతం అయ్యారనే మాట నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తుంది.
పర్వాలేదండి, బాగానే ఉంది. కానీ కొన్ని సంస్థల వలన ప్రభుత్వ పనితీరు మెరుగుపడలేదండి. గత ఎమ్మెల్యేలతో పోలిస్తే ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల కోసం ముండితోక జగన్మోహన్ రావు ఎంతో చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సంగతి కాస్త పక్కన పెడితే నందిగామలో ఇంకా పరిష్కారం కాని సమస్యల సంగతేంటి? నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడి అక్రమాలపై ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా డోంట్ కేర్ అన్నట్లుగా ఇక్కడ పరిస్థితి ఉందన్న విమర్శల విషయంలో వాస్తవం ఎంత? గతంలో టీడీపీ ఎమ్మెల్యే తింగరాల సౌమ్య హయాంలో అభివృద్ధి లేకపోవడంతో ప్రజలు వైసీపీ అభ్యర్థి మొండితోక జగన్మోహన్ రావుకు 2019లో పట్టం కట్టారు. 10,000కు పైగా మెజారిటీ ఇచ్చారు. ప్రత్యేకించి రైతులు పెద్ద ఎత్తున వైసీపీకి జైకొట్టారు. కానీ వారి కష్టాలు మాత్రం అలాగే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. 2019లో వైసీపీ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదన్న విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వల్ల యువత ముఖ్యంగా రోడ్డు పాలయ్యారు. అదేవిధంగా భవన కార్మికులు మా పట్టణంలో కంచిచర్ల పట్టణంలో కానీ మండలంలో కానీ పనులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని పూర్తిగా తొలగిస్తామని చెప్పి ఇక్కడ యువత మద్యానికి బానిస అయిపోయి ఎంతోమంది ఆ మద్యం దాగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఈ మండలంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నా సరే ఇంతవరకు సరైన ఉద్యోగాలు లేక విజయవాడ కానీ హైదరాబాద్ కానీ దూర ప్రాంతాల్లోకి వెళ్ళి నివసించడం, వాళ్ళకి చాలీని జీవితాలు గడుపుతున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ కానీ గ్రామాల్లో రోడ్డు వ్యవస్థలు కానీ అక్రమ ఉసుక మైనింగ్ కూడా మా మండలంలో ఎక్కువ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్రమాలు మనం ప్రశ్నిస్తే ఈ మండలంలో ఎన్నోసార్లు దాడులు చేయడం కూడా జరిగింది. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చదంగా నందిగామ నియోజకవర్గం పరిస్థితి ఉందన్న అభిప్రాయం మొండితోక జగన్మోహన్ రావు పాలనలో వ్యక్తమైంది. పక్కనే కృష్ణానది ప్రవహిస్తున్నా ఇక్కడ ప్రజలకు తాగు సాగునీరు అందించలేకపోయారన్న విమర్శలు పెద్దెత్తున వినిపిస్తున్నాయి. ప్రధానంగా రైతులు నియోజకవర్గ ప్రజల కోసం పెద్దగా చేసిందేమీ లేదన్న అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో వ్యక్తమవుతుంది. అప్పుడే బాగుందండి. ఇప్పుడే మాకు రోడ్లు కానీ నీళ్లు కానీ ఏదో ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర రోడ్డు వేసారండి. ఇంతకుముందు రావాలంటే అంత భయంకరంగా ఉందన్నమాట రోడ్డు బస్ స్టాండ్ దగ్గర. ఇప్పుడు వేసారు రోడ్డు. ఏమి డబ్బుల వరకు ఇస్తున్నారు, పరిపాలన అభివృద్ధి ఏమి లేదండి. డబ్బులు మట్టికి ఇస్తున్నారు, అడిగిన వాళ్ళు కానీ డబ్బులు 10,000 పంచుతున్నారు తప్ప అభివృద్ధి రోడ్లు కానీ మంచిళ్ళు కానీ జాబులు కానీ ఇలాంటివి ఏమి లేవు. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందువల్ల అంటారు? మనకి అభివృద్ధి లేదండి. పోలవరం కానీ జాబులు కానీ ఇలాంటివి పెట్టుబడులు కంపెనీలు కానీ ఈ చదువుకున్న వాళ్ళంతా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై సాఫ్ట్వేర్లు వెళ్ళిపోతున్నారు. మనకి లేవు. రోడ్లు కూడా బాగాలేదండి ఇప్పుడు దాకా. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎమ్మెల్యే సోదరుడు మొండితోక అరుణ్ కుమార్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకించి ఎమ్మెల్యే గెలుపులో కీలక పాత్ర పోషించిన ఆయన అపర చాణక్యుడిగా గుర్తింపు పొందారు. దీంతో వైసీపీ అధినేతకు సన్నిహితుడిగా మారి ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్నారు. అయితే పదవి అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో ఉన్న పల్లగిరి గుట్టలో మైనింగ్ వ్యవహారాలను శాసించారన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? బాగోలేదా? ఎందుకని? పథకాలు ఏమి రావట్లేదా మీకు? పథకాలు ఏమి రావలేదు ఎందుకని? గత ప్రభుత్వంలో వచ్చినాయా? టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా? రానున్న రోజుల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు?
టీడీపీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎమ్మెల్యే సోదరుడి ప్రమేయంతోనే ఇసుక మాఫియా నడుస్తుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈయన ప్రమేయం లేకుండా నియోజకవర్గంలో ఏ ఒక్క అధికారి పోస్ట్ ఇవ్వరన్న విమర్శలు ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే మొండితోక అరుణ్ కుమార్ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉందండి? ప్రస్తుత ప్రభుత్వ పనితీరు అంత పెద్దగా నాకు నచ్చలేదండి. ప్రభుత్వ పథకాలు ఏమి రావట్లేదా మీకు? ప్రభుత్వ పథకాలను కాదు, ప్రభుత్వం వచ్చి రాష్ట్రం అభివృద్ధిలో గత ప్రభుత్వం చెప్పను. రాష్ట్ర యొక్క డెవలప్మెంట్ కానీ, రాష్ట్రంలో రావాల్సిన పరిశ్రమలు కానీ, రాష్ట్రంలో ఉన్న పనితీరు కానీ వీటి గురించి పట్టించుకోవట్లేదు. పథకాలని కామనే, ఏ ప్రభుత్వాన్ని పథకాలు ఇస్తుంది, దాని కాదు మనం పరిగణలో తీసుకోవాల్సింది. రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ కావాలి. రాష్ట్రం రోజు నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఎంతసేపు పథకాలు ఇస్తామని పేరే కానీ ఫలానా కంపెనీ తీసుకొచ్చాం, ఫలానా యువకులకి, చదువుకున్న యువకులకి మనం ఉపాధి కల్పించాం, వాళ్ళు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాలి, మనం చదువుకున్న వాళ్ళు అలా లేకుండా పోయింది. రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుందంటారు? మీ రానున్న రోజుల్లో నాకైతే జనసేన టీడీపీ కలిపి అధికారంలో వస్తాయని నేను అనుకుంటున్నాను. ఆరోగ్యశ్రీ సమస్యలు కానీ, ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే పని విధానం కానీ కొన్ని సంస్థల వలన అవి మెరుగుపడలేదు. ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ పథకాలు కొంతమందికే లబ్ధి చేకూరుతున్నాయండి, కొంతమందికి లబ్ధి చేకూరుతున్నాయి. గత ప్రభుత్వంలో మీకు పథకాలు వచ్చినాయా? గత ప్రభుత్వంలో పర్వాలేదు. టీడీపీ ప్రభుత్వంలో పథకాలు వచ్చినాయండి, పర్లేదండి. అందరికీ సమన్యాయం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్లో కొంతమందికే సమన్యాయం జరిగింది, కొంతమందికి న్యాయం జరగట్లేదు. రానున్న ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంటారు? నేను 50-50 అవకాశం చెప్తున్నాను. వైసీపీకి 90, టీడీపీ మిత్రపక్షాలు, జనసేన అన్నీ కలిపి 90 సీట్లు వస్తాయి. 170 సీట్లు శరిసగం వస్తాయని అంటే ప్రభుత్వం ఏది కన్వీనియంట్గా లేదండి. నందిగామ నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే మొండితోక చేసిన అభివృద్ధి పనులు అమలు చేయని హామీలు ఉన్నాయి. దీంతో ప్రజలు మొండితోక జగన్మోహన్ రావుకు 100కు 50 మార్కులు ఇస్తున్నారు. ఒకరు ఎమ్మెల్యే, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నందిగామ నియోజకవర్గంలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఇంకా సమస్యలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ 2024 ఎన్నికల్లో అయితే కనుక ఇటు టీడీపీ వర్సెస్ వైసీపీ అనేది కూడా హోరాహోరీగా జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు రోడ్ల సమస్యలు కావచ్చు, అదేవిధంగా ఇటు ఇసుక అవినీతి, ఇటువంటి వాటిపై అయితే కనుక ప్రజలు పెద్ద ఎత్తున అయితే కనుక ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 2024 ఈ నియోజకవర్గం నుంచి హోరాహోరీగా అనేది కూడా ఎన్నికలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మొన్నటి 2019 ఎన్నికల్లో పోటీ పడిన అభ్యర్థులే రానున్న 2024 ఎన్నికల్లోనూ బరిలో దిగుతున్నారు. వైసీపీ నుంచి మళ్లీ మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య పోటీ చేస్తున్నారు. మరి ఇద్దరిలో ఈసారి గెలుపెవరిది? ఇదే ఆసక్తి రేపుతోంది.